దేవునికి స్తోత్రం. స్థానిక సంఘ కాపరి దైవజనులు కాలేబు గారి సేవకుని ప్రభువు ప్రేరేపిస్తే 3 దినాలు ఈ కూడాలు జరిగిస్తూ ఉన్నారు. ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేశారు, భయంకరమైన తుఫాను ఈ తెలుగు 2 రాష్ట్రాలను కమ్ముకోబోతుందని. అయినా కూడా నిరాటంకంగా ఈ కూడిక జరిగిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇంత ప్రార్థన చేసాం కదా, ఇంత ప్రయాసపడ్డాం కదా, ఇంత కన్నీరు గార్చాం కదా, ఇంత ఖర్చు పెట్టాం కదా, మునిపెన్నడు చేయనంత ఆర్భాటం మనం చేసాం కదా, ఏమిటి ఈ వర్షం అనుకుంటాం. బైబిల్ అంటుంది, ఆయన చిత్తము లేకుండా మన తలలో నుండి ఒక వెంట్రుక కూడా రాలదంట. ఆయన చిత్తం లేకుండా ఒక్క తల వెంట్రుక కూడా రాలదు. నేను ఎక్కడికి ఇలాగే మీటింగ్కి బయలుదేరి వెళుతున్నా. ఓ తల్లిగారు వచ్చారు, పాస్టర్ గారు ప్లీజ్ ప్రే ఫర్ మీ అన్నారు. 27లో కూడా 27 లాగే కనపడాలని ఆశ. అప్పుడు ఆ తల్లిగారితో నేను చెప్పానమ్మా, బైబిల్ అంటుంది దేవుని చిత్తము లేకుండా మన తలలో నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. అలాంటిది ఇన్ని వాన చినుకులు రాలుతున్నాయి అంటే ఇది ఎవరి చిత్తం? ఎందుకో తెలుస్తున్నా, సింహాల బోనులు వేస్తేనే దానియేలు ప్రార్థన పరుడని తేలింది. అగ్నిగుండంలో వేస్తేనే శద్రకు, మేషకు, అబేద్నెగోలు భక్తి కలిగిన వారని తేలింది. ఈ డోలస్ నగర్లో ఉన్న మీరెంతో డొల్లా లేకపోతే నిజమైన భక్తి అని తేలటానికే వర్షం పెట్టాడు దేవుడు. మేము డొల్ల కాదు, దేవుని అభిషేకము కలిగిన వాళ్ళం, దేవుని కొరకు ఏదైనా చేయగలిగిన వారం. అది ఈ విధంగా మీరు రుజువుపరుచుకున్నారు. దేవుని కృప మీ తలలకు కిరీటముగా ఉండునుగాక.